ఓకే. సో ఎవరి దగ్గర అయితే శ్రీమద్ భాగవతం ఉందో 27వ శ్లోకం తీసుకోండి. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మరామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ఇందులో ముఖ్యమైన మాట ఏంటంటే విత్తాయ నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తాయ ఆత్మరామాయ శాంతాయ కైవల్యపతయే నమః. So my obeisances are unto you who are the property of the materially impoverished. You have nothing to do with the actions and reactions of the material modes of nature. You are self-satisfied and therefore you are the most gentle and the master of the monist. సరే, మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఏం చెప్తున్నారు అనేసి. ఇప్పుడు మామూలుగా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ బాగా రాయాలంటే టీవీ చూడడం మానేయాలి, కొన్ని త్యాగం చేస్తే, ఒకటి త్యాగం చేస్తేనే ఇంకోటి వస్తుంది కదా, అలా ఒక్కొక్కటి త్యాగం చేస్తాం మనం. ఒక స్టూడెంట్ లైఫ్లో అయితే బాగా చదవడానికి కోసం కొన్ని విషయాలు మనం త్యాగం చేస్తాం. అలానే ఒక మనిషి ఒక జాబ్ చేస్తూ ఉన్నాడు, కానీ ఒక మంచి జాబ్ దొరికింది అనుకో, ఆబ్వియస్లీ ఏం చేస్తారు, ఆ జాబ్ని, పాత జాబ్ని వదిలేసి ఇంకో జాబ్ చేస్తారు. అంటే హయ్యర్ పర్పస్, ఏదైనా హయ్యర్గా ఉంటే దానికోసం మనం వెతుకుతాం కదా, దానికోసం మనం ఇంట్రెస్ట్ దాని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో అలానే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం మీద అంతగా ఆసక్తి ఉండదు. వాళ్ళ ఆసక్తి అంతా భగవంతుడితో చేరుకోవాలని, ఆ స్పిరిచువల్ లోకం మీద ఆసక్తి, హయ్యర్ టేస్ట్ అంటాం కదా, దాని మీద టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన గోస్వాములు ఎవరు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద బెంగాల్ యొక్క గవర్నమెంట్లో మినిస్టర్స్గా పనిచేసేవాళ్ళు. ఎవరు? రూప గోస్వామి, సనాతన గోస్వామి. అలానే మన రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయన ఒక జమీందార్ యొక్క కొడుకు. సో వీళ్ళంతా చాలా గొప్పగా, అంటే మెటీరియలీ మీరు చూసారంటే వాళ్ళ దగ్గర అసెట్స్ కానీ, మనీ కానీ, ప్రాస్పరిటీ కానీ, అంటే పేరు ప్రతిష్టలు అన్నీ ఉంది, సంపద అంతా ఉంది. కానీ వాళ్ళ ఏమంటారు, ఆ భౌతికమైన అసెట్స్కి వాళ్ళు ఎప్పుడు కానీ ఆశ చూపించలేదు, మొక్కు చూపించలేదు. వాళ్ళ మోహం అంతా కూడా భగవంతుడి మీద ఉండిందనమాట. సో కాబట్టి వాళ్ళు అన్నింటినీ వదిలేసి భగవంతుని చేరుకోవాలనే దాని మీద వాళ్ళు ఎప్పుడు ఫోకస్డ్గా ఉన్నారు. సో వీళ్ళ యొక్క లైఫ్ని చూసినప్పుడు మనకు అర్థం చేసుకోవాలి ఏది శాశ్వతం, దేని మీద మనము మన టైంని స్పెండ్ చేయాలి, దేనికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి, దేనికి అటాచ్ అవ్వాలి. సో వీళ్ళ కథలన్నీ మనం ఒకరోజు మాట్లాడుకుందాం గోస్వామీస్ గురించి. వాళ్ళ యొక్క జీవిత కథలు విన్నప్పుడు మనకు అర్థమవుతుందో మనం కూడా ఇలా జీవించడానికి ట్రై చేయాలి. మన వల్ల కాదు, బట్ ట్రై చేయాలి, మినిమంలో ట్రై చేయాలి. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. అందరూ తెలుసు, మనందరూ చెప్తాం డబ్బు ఆనందాన్ని ఇవ్వలేదు, డబ్బులు కానీ ఎక్కువ సంపద కానీ మనకి ఆనందాన్ని ఇవ్వలేను అందరూ చెప్తారు కదా. వీ కెనాట్ బై హ్యాపీనెస్ విత్ జస్ట్ మనీ, వీ కెనాట్ బై హ్యాపీనెస్. చాలా మంది చెప్తాం, సరే హ్యాపీనెస్ అయితే, ఆనందం అయితే రాదు, బట్ దానికి సొల్యూషన్ తెలియాలి కదా. సరే, దేని ద్వారా మనకు ఆనందం వస్తుంది, మనం దేని వైపు మనం వెళ్ళాలి? గ్రేటెస్ట్ ట్రెజర్ ఏంటి లైఫ్లో? ఒక పెద్ద సంపద, ట్రెజర్ అంటే విలువ లేనిది, హైయెస్ట్ థింగ్, అది ఏంటి? డబ్బు కాదని తెలుసు, చాలా మందికి తెలుసు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో కథలు చూస్తున్నాం కదా, మన చుట్టూ జనాలను చూస్తున్నాం. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో మనీ విల్ నాట్ బై హ్యాపీనెస్. ఓకే, సో విచ్ విల్ బై హ్యాపీనెస్ ఫర్ అస్? మరి హ్యాపీనెస్ ఎలా వస్తుంది? దాట్ ఈస్ ద పాయింట్. ఇంటెలిజెంట్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు దేనివల్ల మనకు ఆనందం అనేది కలుగుతుంది అనేసి. సో ట్రూ హ్యాపీనెస్ ఎలా వస్తుంది, అసలు నిజమైన సంపద అనేది ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న కథ మనం మాట్లాడుకుందాం. శ్రీల ప్రభుపాద్, మన ఫౌండర్ ఆచార్య, ఈ కథను చెప్పారనమాట. ఏమని చెప్పారు అంటే, ఒక పువర్ బ్రాహ్మణ చాలా పేదవాడు. అతనికి చాలా కష్టాలు ఉంది. తను లైఫ్లో తన అబ్స్టకల్స్ అన్ని, కష్టాలను తొలగిపోవాలి అనేసి శివుణ్ణి మొక్కుతారనమాట. శివుని మొక్కినప్పుడు శివుణ్ణి ఏమంటామంటే మిగుష్టమా అంటాం. మిగుష్టమా అంటే ది బెస్ట్ ఆఫ్ ద బెనిడిక్టస్, అంటే ఇచ్చే దాంట్లో ఆయన ఎట్లా అంటే అడిగిన వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తారు కదా శివుడు. సో అలా ఈయన అడిగాడు, ఈయన నాకు బెస్ట్ ఇవ్వాలి, బ్రాహ్మణుడు అడుగుతున్నాడు నాకు బెస్ట్ ఇవ్వాలి, ఓ శివ గివ్ మీ ది బెస్ట్ ఆఫ్ ఆల్ ద బెనిడిక్షన్స్ అనేసి అడిగినప్పుడు
అప్పుడు మహాశివుడు శివకి ఎంత దయ అంటే అందరికంటే ఈయన మీద ఎక్కువ దయ చూపించాడు. ఏమని చెప్పాడంటే, సనాతన గోస్వామి బృందావనంలో ఉంటారు, అక్కడికి వెళ్ళు, నీకు ఏం కావాలో ది బెస్ట్ ఇస్తారు అని. ఓకే, సో ఏమైంది, సనాతన గోస్వామిని వెతుక్కుంటూ ఆ బ్రాహ్మణ బృందావన్కి వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ఒక బ్రాహ్మణ ఉన్నారు, పౌర్ బ్రాహ్మణ, ఆయనకి డబ్బులే లేదు, చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. శివుడిని ముక్కుతారు. శివుడు వచ్చి ఏం చెప్తారంటే, సరే నీకు ఇస్తాను, నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు, తను బృందావనంలో ఉంటారు, ఆయన నీకు ఏం కావాలో నీకు ఇస్తారు, ది బెస్ట్ ఇస్తారు అని. సరే ఈ బ్రాహ్మణ సనాతన గోస్వామిని ఆశ్రయిస్తారు. అప్పుడు సనాతన గోస్వామి ఏమంటారు, నీకేం కావాలి? అక్కడ చింతామణి అనే రాయి, మీరు వినింటారు చింతామణి. సో టచ్ స్టోన్ అంటాం, లేదా పరస్మణి అంటారు. సో ఈ టచ్ స్టోన్ ఎప్పుడైతే ఇంకో ఐరన్ కానీ మెటల్ని టచ్ చేస్తుందో అది వెంటనే గోల్డ్ అయిపోతుంది. సో అటువంటి టచ్ స్టోన్ సనాతన గోస్వామి దగ్గర ఉంది. బట్ ఆ టచ్ స్టోన్ని ఒక దుమ్ములో, అంటే ఒక హీప్ ఆఫ్ డస్ట్ ఉంది, పైల్ ఆఫ్ డస్ట్, దాంట్లో ఎక్కడో ఉంది ఆ టచ్ స్టోన్, అక్కడ ఉంది, తీసుకెళ్ళు అని చెప్పి బ్రాహ్మణకి చెప్తారు. ఎవరు? సనాతన గోస్వామి. అలా చెప్పిన వెంటనే ఏమవుతుంది, ఈయన వెళ్ళి చూస్తే ఒక టచ్ స్టోన్ లాగా ఉంది, చాలా హ్యాపీ అయిపోయింది. సరే నువ్వు తీసుకెళ్ళు అని. మీరు బ్రహ్మ సంహిత కానీ చదివితే భగవంతుడి యొక్క లోకం, స్పిరిచువల్ లోకం ఎలా ఉంటుంది అంటే, చింతామణి ప్రఖర సద్మషు కల్ప వృక్ష, మొత్తం చింతామణితో కలిగి ఉంటుంది అనమాట. ప్రతిదీ ఆ జబల్స్ అని స్టడ్డెడ్ విత్ చింతామణి. ఓకే, ఆ లోకము, భగవంతుడి యొక్క లోకం అలా ఉంటుందంట. సో ఈ బ్రహ్మ సంహితలో 5.29 శ్లోకాలో దీని గురించి చెప్పబడింది. సో అటువంటి చింతామణి అక్కడ ఉంది. అది ఎక్కడుందంటే దుమ్ము ధూళిలో కలిసి ఒక చిన్న డ్రైడ్ గ్రాస్ లాగా, డ్రైడ్ లీఫ్ లాగా కనబడుతుంది. బ్రాహ్మణ అక్కడికి వెళ్ళి తీసుకొని చాలా హ్యాపీ అయిపోయాడు, వెరీ హ్యాపీ. అసలు నాకు ఎంత మంచి జరిగింది ఈరోజు, నేనేం కావాలన్నా, ఎంత డబ్బులు, ఎంత గోల్డ్ కావాలన్నా నాకు తెచ్చుకోగలుగుతాను. ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తానో మెటల్తో, దెన్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గోల్డ్. సో హీ బికేమ్ సో హ్యాపీ. తర్వాత మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నాడు అనమాట. తిరిగి వెళ్ళేటప్పుడు హీ థాట్ లైక్, ఇంత టచ్ స్టోన్ ఇది, ఏం అడిగితే అది ఇస్తుంది, దేని టచ్ చేస్తే అది గోల్డ్ అవుతుంది. ఇటువంటి దాన్ని సనాతన గోస్వామి ఎందుకు అలా ఒక డ్రైడ్ గ్రాస్ మధ్యలో ఒక డస్ట్బిన్లో, యూనో కైండ్ ఆఫ్ డస్ట్బిన్, దాంట్లోనే వేసున్నారు. ఎందుకు అలా వేసాను ఆయనకు ఆలోచన. ఒకవేళ ఇదే మనకి గ్రేటెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే గ్రేటెస్ట్ ఏమన్నా ఉంటేనే కదా. ఇప్పుడు చూడండి, మనకి ఒక విషయం ఉంది, దానికంటే ఇంకోటి బెస్ట్గా ఉన్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం, దాన్ని చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఒక విషయాన్ని మనం పడేస్తాం అనుకోండి, దాని అర్థము దాని అంతగా మన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేసి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనేసి. సో అలా ఆయన ఇంపార్టెంట్ కాకుండా ఆయన ఫీల్ అయ్యాడు కదా, సనాతన కోసం అలా పడేశాడు అంటే అంతకంటే బెస్ట్ ఏదన్నా ఉండాలి ఖచ్చితంగా. సో ఆయనకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వెళ్తారనమాట. ఆ బ్రాహ్మణ సనాతన గోస్వామి చెప్పి అడుగుతారు, సరే మీరు ఇలా పడేశారు, ఇది చింతామణి అంటున్నారు, మరి మీరు ఎందుకు పడేశారు? అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఇంకో ఏదో హైయెస్ట్ ఉంటుంది అనేసి అడుగుతారు. అప్పుడు సనాతన గోస్వామి చెప్తారు, అవును నా దగ్గర ఉంది, హైయెస్ట్ వెళ్తుంది, నీకు కావాలా అంటే అవును నాకు కావాలి అని చెప్తాడనమాట ఆ బ్రాహ్మణ. సరే అయితే వెళ్ళి యమునా నదిలో వెళ్ళి ఆ టచ్ స్టోన్ని వేసేసిరా. ఎప్పుడైతే వెన్ యూ త్రూ ఇట్ ఇంటూ ద యమునా, దెన్ ఐ విల్ టెల్ యూ, వేసేసి నువ్వు రా, నేను వెంటనే నీకు చెప్తాను దీనికంటే బెస్ట్ ఏది ఉందో అనేసి అంటారు అనమాట. సో వాట్ హ్యాపెన్, ఆ బ్రాహ్మణ ఆయన చెప్పినట్లుగానే ఇంకా ఆశ ఆయనకి, ఇంకా బెస్ట్ ఏదో ఉంది, దాన్ని తీసుకుంటాను, సరే దీన్ని పడేసొద్దాం అనేసి వెళ్తాడు యమునాకి. యమునాలు ఎప్పుడైతే వేసేసి తిరిగి వచ్చి చెప్తాడనమాట, ఇట్లా వేసేసాను, మీరు చెప్పండి ఇంకేముంది నాకు ఇవ్వండి అనేసి. అప్పుడు ఆయనకి బోధిస్తారనమాట. ఏం బోధిస్తారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇంతకంటే పెద్ద టచ్ స్టోన్ కానీ చింతామణి కానీ లేదు ఈ లోకంలో. సో వీళ్ళందరూ గొప్ప భక్తులు, సనాతన గోస్వామి అంతా గొప్ప భక్తులు, మహాత్ములు వీళ్ళకి క్లియర్గా తెలుసు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే అసెట్స్ ఏదైతే ఉంటుందో దాంతో నాకు ఏం పని లేదు, నా పనంతా భగవంతుడే నా ప్రాపర్టీ. వాళ్ళకి ఒక పాయింట్ వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఒక్కడే నా ప్రాపర్టీ, ఇంకేది నా ప్రాపర్టీ లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క మనము అసోసియేషన్ పొందాము అంటే వెంటనే మనకి ఏం దొరుకుతుంది? ది బెస్ట్ బెనిడిక్షన్. ఏంటది?
భక్తి, భగవంతుడి మీద ప్రేమ అనేది మనకు కలుగుతుంది. ఎందుకంటే బెస్ట్ ఏదైనా ఉంటుందా? ఎన్నో జన్మలు ఎన్నో యోనిల్లో తిరిగి 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 మన కోసం ఆనందాన్ని మనకేమన్నా ఆనందాన్ని ఇస్తుందా అనేసి అన్ని చూసి లాస్ట్లో ఆనందమే కలగలేదు. లాస్ట్కి ఎప్పుడు కలిగింది? భగవంతుడితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, మన రియల్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆ నామ జపం చేసామో వెంటనే మనం కనెక్ట్ అవుతున్నాం, రైట్? విల్ బికమ్ హ్యాపీ. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తులతో మనం కనెక్ట్ అవుతామో వాళ్ళు మనకు బెస్ట్ బెనడిక్షన్ ఇవ్వగలుగుతారు. ది బెస్ట్ బెనడిక్షన్ ఇస్ టు కనెక్ట్ us టు ద సుప్రీం లార్డ్ కృష్ణ, రైట్? సో ఇదే మాటని కుంతిదేవి ఇక్కడ చెప్తున్నారు. మై ఒబీసెన్సెస్ ఆర్ అంటు యూ హూ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్లీ ఇంపవర్డ్. ఎవరికైతే మెటీరియల్ భౌతికంగా వాళ్ళకి ఏం అసెట్స్ లేవు, అటువంటి వాళ్ళకి అసెట్స్ వాళ్ళకు ఉన్నా వాళ్ళు దాన్ని వదులుకుంటే దాని మీద పెద్దగా ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క ప్రాపర్టీ అంతా ఏది? కృష్ణ, ఓన్లీ కృష్ణ, హిస్ సర్వీస్, ఆయన చేసే సర్వీస్. సో కృష్ణనే వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేమిస్తారు? కృష్ణున్నే ఇస్తారు మనకి, ఇంతకంటే ఏం కావాలి మనకి. సో దట్స్ వాట్ ఈ భక్తుల యొక్క అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఓకే, సో అన్అలాయిడ్ డివోటీస్ వీళ్ళంతా కూడా అన్అలాయిడ్ అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వరు. వాళ్ళు వెరీ దే ఆర్ క్లియర్ ఇన్ దేర్ విషన్ అండ్ దే నో వెరీ వెల్ దట్ హూ ఇస్ ద సుప్రీం లార్డ్ అండ్ వాట్ ఈస్ మై పొజిషన్, వాట్ ఐ హ్యావ్ టు డూ. సో వాళ్ళని అకించన, దీని గురించి మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. అకించన అంటే వన్ హూ హ్యాస్ లాస్ట్ ఆల్ మెటీరియల్ పొజిషన్స్. అంటే మెటీరియల్గా వాళ్ళకి దేని మీద ఆసక్తి అనేది ఉండదు అండ్ దే లూజ్ దెమ్ ఆల్సో. అంటే ఈ మాట చెప్పినప్పుడు అయ్యో ఎందుకు వదులుకోవాలి అనేసి, బట్ దోస్ హూ ఆర్ రియలైజ్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ దట్. చూడండి, మెటీరియల్ హ్యాంకరింగ్స్, ఇది కావాలి అది కావాలి, హ్యాంకరింగ్స్ అండ్ కృష్ణ, దీస్ టూ కెన్ నాట్ గో టుగెదర్. ఈ రెండు ఒకేసారి జరగదు, రైట్? ఒకటే జరుగుతుంది. మెటీరియల్ హ్యాంకరింగ్ ఉండకూడదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇంకొకరితో పోల్చుకోవడం, వాళ్ళకి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది. Those many things if you have in your brain, then you cannot understand Krishna, then you cannot serve Krishna. So this, keep it in your mind that material hankering and bhakti cannot go together. Rendu okesariga jaragadu. Okay, okatide lekapothe adi. But I told you about Ambarish Maharaj. ఆయన దగ్గర ఎంత ఉన్నా he used it in the service of the Lord and ఆయనకి బాగా తెలుసు ఇది నాది కాదు, భగవంతుడే కంట్రోలర్. he knows very well. సో ఇఫ్ యూ అట్లీస్ట్ హ్యావ్ దట్ మైండ్ సెట్, నాకు ఈ ప్రాపర్టీ అంతా ఉంది బట్ ఇది ఏ టైంలోనూ నా చేతి నుంచి దాటిపోవచ్చు. సో అన్నీ తెలిసి హంబుల్గా మనం దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే దెన్ యూ ఆర్ ఫైన్, రైట్? సో యూ షుడ్ నో దట్ డిఫరెన్స్. కానీ మన నేచర్ ఎట్లా అంటే చాలా కైండ్. మన నేచర్ ఏదైతే ఉందో ప్రకృతి చాలా మన మీద దయ చూపిస్తారన్నమాట. ఎందుకంటే మనం ఎటువంటిది ఏది కోరుకుంటామో ఆ విధంగా అన్నీ జరుగుతూ ఉంటుంది. మీరు గమనించారా? ఇప్పుడు మీరు విన్నారో లేదో, ఎవరికైతే ఎక్కువ తినాలనిపించింది అనుకోండి, వాళ్ళు లైఫ్లో ఎక్కువ తినాలనిపిస్తే వాళ్ళు దే విల్ బికమ్ పిగ్. నెక్స్ట్ జన్మలో వాళ్ళు పిగ్ అవుతారు అన్నమాట. ఎవరికైతే ఎక్స్పోజ్ చేయాలి బాడీని అనిపిస్తుంది వాళ్ళు దే విల్ బికమ్ ట్రీ. యునో, ట్రీ. చెట్టుకు డ్రెస్ ఉంటుందా? నో. సో దే విల్ బికమ్ ట్రీ ఇన్ ద నెక్స్ట్ జన్మ. సో దెన్ ఎవరికైతే మైథున సుఖం ఎక్కువ కావాలి, ఎక్కువ సో ఒక రెగ్యులేషన్ లేకుండా ఎక్కువ కావాలనుకుంటే దే విల్ బికమ్ పీజన్స్, పావురాలు అవుతారు. యునో, రైట్? పావురాలు ఒక రోజుకి ఎన్నిసార్లు మైథున క్రియలో పార్టిసిపేట్ చేస్తాం, యునో. సో దాట్ వే. అలాగే ఒక బ్రాహ్మణుడిగా పుట్టి నాన్ వెజ్ తినాలి అనుకున్నారనుకోండి, దే విల్ బికమ్ ఏ కార్నివోరస్ ఫ్లవర్. మీకు తెలుసా, ఫ్లవర్లో కూడా కార్నివోరస్ ఉంది. They also eat animals. Flowers also eat animals. If you want, you can Google it. So that way మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ విధంగా మన యొక్క బాడీని సంపాదిస్తాం నెక్స్ట్ జన్మలో. సో మనం ఏ మైండ్ సెట్లో ఉన్నాం, ఒకవేళ మనం చనిపోయే ముందు చూడండి, మనం లైఫ్లో ఎవ్రీ మినిట్ ఏ మైండ్ సెట్లో ఉంటామో అదే మైండ్ సెట్లోనే చనిపోయే ముందు కూడా ఉంటాం, రైట్? సో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కుక్కనో పిల్లినో మనం పెంచుకునే పిల్లలను దాన్ని తలుచుకుంటూ చనిపోతే మళ్ళీ అంతే. అదేలాగా ఏ కుక్కో ఏ పిల్లే అవుతాం. లేకపోతే ఒక మంచి డివైన్ క్వాలిటీస్తో ప్రాణాన్ని వదిలామనుకోండి, ఆ మూడ్తో అప్పుడు ఒక డెమిగాడ్ అవ్వచ్చు.
ఒకవేళ నిజంగానే కృష్ణ యొక్క పాదాలు తలుచుకుంటూ ఆయన నామాలు తలుచుకుంటూ గోవిందా అని ఏదో ఒక శ్లోకం వినబడి ఏదో ఒకటి భగవంతుడి దయతో జరిగింది అనుకోండి, అప్పుడు కృష్ణలోక ప్రాప్తి వస్తుంది. సో దాట్ వే వి షుడ్ బి వెరీ వెరీ సీరియస్ అబౌట్ వాట్ యూర్ థింకింగ్. మన థింకింగ్ ఎలా ఉంది? ఓకే, వాట్ యూ థింక్ దట్ విల్ బికమ్, యూ విల్ బికమ్ దాట్, రైట్? మీరు వింటారు. సో మన థింకింగ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ యూ షుడ్ చెక్ యువర్ సెల్ఫ్. నేను ఎలా థింక్ చేస్తున్నా? కనీసం ఒక 10 minutes యూ షుడ్ టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎంతసేపు బిజీగానే ఉంటాం, పిల్లలు, ఇల్లు, ఏదో ఒక పనితో బిజీగానే ఉంటాం. బట్ యూ షుడ్ టేక్ సమ్ టైమ్, యూ స్పీక్ విత్ ద లార్డ్. అందుకే మనం చాంటింగ్ చేస్తాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న ఏదైతే లస్ట్ యాంగర్, గ్రీడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ క్లియర్ అయిపోయి we will be able to feel the Lord, right? సో కాబట్టి మనం కొంచెం టైం తీసుకొని మనం దీన్ని ఆలోచించాలి. మనం అసలు ఎటువైపు వెళ్తున్నాం అనేది కొంచెం గ్రహించాలి మనం. Isn't it very important for us? Yes, I think so. It is very important for us. కాబట్టి కృష్ణ ఏమంటే కృష్ణుని అకించన విత్త అంటే ఆయన ఎవరి యొక్క ప్రాపర్టీ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏదైతే మెటీరియల్గా వాళ్ళకి ఎంతైతే ఆస్తుందో దాని మీద ఏమాత్రం మక్కువ చూపించకుండా దాన్ని పట్టించుకోకుండా భగవంతుని మీద కంప్లీట్గా డిపెండ్ అవుతారో వాళ్ళ యొక్క ప్రాపర్టీ అవుతారు కృష్ణ. సో నైస్. సో నమో అకించన విత్తాయ నివృత్త గుణ వృత్తాయ. సో ఎవరైతే భగవంతుని ఒక ప్రాపర్టీగా భావిస్తారో వాళ్ళు వెంటనే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న గుణాల నుంచి విముక్తి చెందుతారనమాట. సో ఎందుకు అంటే ఆల్రెడీ కృష్ణ ఇస్ ఆత్మరామ, ఆత్మరామాయ అంటాం. ఆత్మరామ అంటే ఏంటి? సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉంటారో అటువంటి వాళ్ళతో మనకు కనెక్షన్ వస్తే మనం ఏమవుతాం? వి ఆల్సో బికమ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. సో ఇన్ ఎనీ వే యూ సీ భగవంతుడికి డిపెండ్ అవ్వడం వల్ల మనకి ఎక్కడ లాస్ అనేది ఉండదు. ఇప్పుడు చూసారు అంటే పాండవులు కూడా చాలా కోల్పోయారు, బట్ లాస్ట్లో దే ఫౌండ్ కృష్ణ, రైట్? వాళ్ళకి ఎక్కడ లాస్ అనేది లేదు. మేబీ భౌతికంగా చూసినప్పుడు మనకి వాళ్ళు మెటీరియల్లీ ఇంపవరిస్డ్గా అనిపించవచ్చు మనకి, బట్ వాళ్ళు వనవాసంకి వెళ్ళింది కానీ రాజ్యం కోల్పోయింది కానీ ఎన్నో జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. బట్ at the end they found Krishna, right? They found Krishna. Krishna himself came to rescue them. So that is important. మనం భగవంతుడి యొక్క విజన్లో భగవంతుడి యొక్క చూపు మన మీద ఎలా ఉంది, మనం ఏ విధంగా ఆయన కనబడుతున్నాం, మనం ఆయన చూడడం కాదు, భగవంతుడే మనల్ని చూడాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి. దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు you have to take some little steps so that soon Krishna will look at us. Okay, so that is the sloka. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. మన్యే త్వాం కాలమీశానాం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మితః కలి. మై డియర్ లార్డ్, ఐ కన్సిడర్ యువర్ లార్డ్షిప్ టు బి ఎటర్నల్ టైం, ద సుప్రీం కంట్రోలర్. ఇక్కడ కాలం అన్నారు. కాలం అంటే ఎటర్నల్ టైం. భగవంతుడు ఈజ్ ఈక్వల్ టు టైం అన్నమాట. అలానే ఈశానాం సుప్రీం కంట్రోలర్. నెక్స్ట్ ఇంకేం చెప్తారు? వితౌట్ బిగినింగ్, అనాది నిధనం విభుం. ఆయనకి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు, అండ్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్. ఓకే, సమం చరంతం సర్వత్ర, అండ్ యూర్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ మర్సీ ఈక్వల్లీ టు ఎవ్రీవన్. ఇతను పోర్ ఫెలో, ఇతను రిచ్ ఫెలో అలాంటివి ఏమీ లేదు. హీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఈక్వల్లీ హిస్ మర్సీ. తన దయ ఏదైతే ఉందో, తన ప్రేమ ఏదైతే ఉందో అందరికి ఈక్వల్గానే పంచుతున్నాడు. భూతానాం యన్మితః కలి. The decisions between living beings are due to social intercourse. ఇప్పుడు మనం అనుకుంటాం, చాలా అద్భుతమైన శ్లోక ఇది. కుంతిదేవికి బాగా తెలుసు కృష్ణ తన యొక్క నెఫ్యూ అట్లా కానీ తన కుటుంబంలో ఒక సాధారణమైన మనిషి అలా ఎప్పుడు అనుకోలేదు. మీరు ఫస్ట్ నుంచి శ్లోకాలు విన్నప్పుడు మీకే బాగా అర్థమై ఉంటుంది, రైట్? సో కుంతిదేవికి బాగా తెలుసు. షీ న్యూ పర్ఫెక్ట్లీ వెల్ దట్ కృష్ణ ఇస్ ద ప్రిమిబుల్ లార్డ్. ఆయన సుప్రీం లార్డ్. ఆయన ప్రతి ఒక్కరు మనసులో పరమాత్మ రూపంలో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం. సో ఆయన ఏమవుతారంటే ఎటర్నల్ టైం, కాల టైం అంట. మన మామూలుగా మన మాటల్లోనే ఈ టైం ఏం టైమో ఇది అనేసి, దాట్ టైం ఎటర్నల్ టైం ఇస్ కాల. మనం అనుకుంటే ఏం కర్మో అనేసి. యాక్చువల్గా ఏంటంటే
ఈ టైం అనేది మనం చేసే మంచి చెడు అన్నిటినీ చూస్తూ ఉంటుందన్నమాట. ఎటర్నల్ టైము విట్నెస్, సాక్షి అంటారు కదా, సాక్షి. మొత్తం మనం చేసే మంచి చెడు అంతా కూడా ఈ టైం అనేది మనం చూస్తూ ఉంటుందన్నమాట. సో మనం అంటాం ఏంటో నాకు ఏం తెలియదు, ఏం జరుగుతుందో నా జీవితంలో, ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా అంటాం. ఎందుకంటే మనకు తెలియదు ఏం జరుగుతుందో. బట్ కృష్ణ నోస్, బికాస్ ఈజ్ ఎటర్నల్ టైం. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయనకి ముందు వెనకాల తర్వాత అన్నీ తెలుసు. మనం ఏం చేస్తున్నాము, మనం ఎవరి దగ్గరన్నా మోసం చేయొచ్చు, దాగుడు మూతలు ఆడచ్చు, కానీ కృష్ణ దగ్గర మాత్రం వి కెన్ నాట్ డూ దాట్, రైట్? బికాస్ హీఈస్ దేర్, హీఈస్ వాచింగ్ అస్. ఆయన చూస్తున్నాడు, బిగ్ బాస్ హౌస్ లాగా. దిస్ ఇస్ అ బిగ్ బాస్ హౌస్, హీఈస్ వాచింగ్ అస్, రైట్? సో ఆ విషయం కానీ మనం రియలైజ్ అవ్వట్లేదు. ఒక చిన్న స్టోరీ. ఒక అమ్మ ఉన్నారు, తనకి ఒకే కళ్ళు ఉందన్నమాట. తన కొడుకు చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరికి పోవాలంటే చాలా భయపడేవాడు. ఇంకోటి అసహించుకునేవాడు. చెప్పాలంటే ఒక కళ్ళు ఉంది కదా, అది ఎట్లుంటుంది చూడడానికి. ఒకే కళ్ళు ఉన్నప్పుడు కొంచెం భయంగానూ ఉంటుంది. కొంచెం చిన్నప్పుడైతే భయపడేవాడు, దగ్గరికి కూడా వెళ్ళేవాడు కాదు. ఇంకా రాను పెద్దవాడయ్యాక కూడా దగ్గరికి రావట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంటికి పిలిచేవాడు కాదు. ఎందుకంటే అమ్మకి ఒకే కళ్ళు ఉంది, చూసి ఏమనుకుంటారో, భయపడతారు. వాడికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. ఎట్లా చెప్పడం మా అమ్మని ఇంట్రడ్యూస్ చేయడం అనేసి ఒక అబ్బాయికి. అలా వాడు పెద్ద అయ్యాక పెళ్ళి చేశారు వాళ్ళమ్మ. పెళ్లి చేశాక పిల్లల్ని ఆమె దగ్గర పంపించాలంటే కూడా భయపడేవాడు. ఆమెను చూడకూడదు, ఎందుకంటే పిల్లలు కూడా భయపడతారు కదా. సో ఈ విధంగా అనుకునేవాడు. ఎప్పుడు కానీ ఆమెతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కానీ, అమ్మ అనే చోటు, ఆమె ప్లేస్ని రియలైజ్ కాకుండా, ఆమెను ఏం పట్టించుకోకుండా, ఈవెన్ తన పిల్లల్ని కూడా, ఎవరికైనా గ్రాండ్ చిల్డ్రన్ అంటే ఇష్టం కదా, కనీసం వాళ్ళని కూడా పంపించకూడదు. తను పోవడమే కాకుండా పిల్లల్ని కూడా పంపించడు. సో దాట్ వే ఆల్ ద టైమ్ హీ హ్యూమిలేటెడ్. ఆమె చాలా బాధను కలిగించాడు అనమాట. లాస్ట్కి ఆమె ఒక రోజు అమ్మ చనిపోతుంది అనమాట. అమ్మ చనిపోయినప్పుడు ఒక లెటర్ రాస్తుంది. చెప్తుందన్నమాట, నువ్వు నువ్వు ఎప్పుడు నన్ను దగ్గరికి కూడా రాలేదు, నాతో అసలు టైం స్పెండ్ చేయలేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, చిన్నప్పుడు నీకు యాక్సిడెంట్ జరిగింది, నీ కళ్ళు పోయింది, ఒక కళ్ళు. ఆ కళ్ళు నీకు పోయింది కాబట్టి నా కళ్ళని నీకు ఇచ్చాను. నా కళ్ళతో నువ్వు ఇప్పుడు బాగా చూస్తున్నావు కదా, యూనో సరౌండింగ్స్ అంతా, నేచర్ని బాగా నువ్వు చూడగలుగుతున్నావు. నా కళ్ళని నేను నీకు ఇచ్చాను అంటే, అసలు ఆ అబ్బాయికి ఎట్లా ఉంటుందంటే, ఇన్ని రోజులు ఏ అమ్మనైతే చూడ్డానికి అసహించుకున్నాడో, చూడ్డానికి భయంగా అనిపించి ఎవరికి ఇంట్రడ్యూస్ చేయకుండా తన పిల్లల్ని కూడా దగ్గరికి పంపించకుండా చేశాడో, ఆ అమ్మ తనకి కళ్ళు యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయినందువల్ల ఆమె ఇచ్చిన కళ్ళతో ఇన్ని రోజులు బతుకుతున్నాడు, ఇన్ని రోజులు ఆ కళ్ళతో చూస్తున్నాడు ప్రపంచాన్ని. ఆ విషయం తెలియకుండా, గుర్తించకుండా ఇంత కష్టపడ్డాడు. లాస్ట్లో ఎంతో బాధపడ్డాడు అనమాట. సో ఇలానే మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనకి మొత్తం అంతా కూడా, మనకి ఫుడ్ నుంచి మన షెల్టర్, ఎవ్రీథింగ్ ఈ లోకంలో ఏదైతే ఉందో అన్నీ కూడా భగవంతుడే మనకి ఇచ్చాడు. అహం బీజ ప్రతాపిత, మొత్తం అంతా భగవంతుడే ఇచ్చాడు. కానీ ఆ విషయం మనం రియలైజే అవ్వం. మన ప్రాబ్లం అది. ఒక్కసారి కూడా ఆయన పక్క తిరిగి చూడం. కానీ ఆయన మాత్రం ఎటర్నల్ ఒక ఎటర్నల్ టైం లాగా ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్, లైక్ బిగ్ బాస్ హౌస్. మీకు అర్థమైనట్టు చెప్తున్నా, అంతేలేదు మామూలుగా. సో హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. బట్ మనం అనుకుంటున్నాము ఎవరు మనల్ని చూడట్లేదు, ఎవరు మనకి కంట్రోలర్ లేదు అనేసి మనం అనుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం చూడండి. భగవంతుడు ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని. హీ జస్ట్ వాంట్ us టు లుక్ అట్ హిమ్. మనం ఒకసారైనా ఆయన పక్క చూస్తామా అని ఎంతో తపనతో ఆయన చూస్తున్నాడు. కానీ మనం మాత్రం ఎంతో బిజీగా ఉంటున్నాం. మన చేతిలోనే అంత కంట్రోల్ ఉంది అనుకుంటున్నాం. మొన్న మాట్లాడుకున్నాం కదా, ఈ చెయ్యి నా కంట్రోల్లో ఉందని నేను అనుకుంటాను కొన్ని రోజులకి. ఎప్పుడైతే చేతికి పారాలిసిస్ వచ్చి నా చెయ్యి పనిచేయదు, అప్పుడు నాకు రియలైజ్ అవుతుంది, ఓకే ఈ చెయ్యి నాదే, బట్ దీని యొక్క కంట్రోల్ నాది కాదు. అలా ఏదన్నా ఒకటి జరిగితేనే మనం అర్థం చేసుకోవాలా. మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూసి మనం రియలైజ్ అవ్వాలి. ఈ స్క్రిప్చర్స్, ఈ పురాణాలు ఇవన్నీ ఎందుకు ఉంది? భగవంతుడిని రియలైజ్ అవ్వడానికి. భాగవతం మొత్తం కూడా భక్తుల యొక్క గొప్పతనం, భక్తులు అంటే ఎవరు, ఎట్లా ఉంటారు, భగవంతుడు ఎట్లా కీర్తించేవాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవడానికి. ఇది తెలుసుకొని కూడా భగవంతుడి పక్క మనం చూడలేదంటే ఎంత దౌర్భాగ్యం. సో దట్ వే అట్లీస్ట్ ఇప్పుడన్నా
మనం ఒక్కసారైనా తిరిగి చూడాలి భగవంతుడి పక్క. ఆయన ఒకడు ఉన్నారు మనల్ని కంట్రోల్ చేయడానికి. హీఈస్ అవర్ ఫాదర్. అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఆ పొజిషన్. భగవంతుడు ఫాదర్. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు? ఎల్లుండి నరసింహ చతుర్దశి వస్తుంది, చాలా స్పెషల్ డే. ఆ రోజు మనం నరసింహ గురించి పాస్ట్ టైమ్స్ మాట్లాడుకుందాం. సో ప్రహ్లాద్ ఏం చేశారు? నరసింహ బయటకు వచ్చినప్పుడు చాలా ఎట్లా ఎట్లా అంటారు, చాలా కోపంతో ఉగ్రంగా ఉన్నారు. ఆయన ఉగ్రంగా ఉన్నప్పుడు అక్కడ లక్ష్మీదేవి, శివ, బ్రహ్మ అందరూ ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు. కానీ ఎవరు కానీ ఆయన్ని పాసిఫై చేయలేకపోయారు, శాంతింపజేయలేకపోయారు. అందరూ నువ్వెళ్ళు అని శాంతింపడానికి ఎవరు, నో వన్ కుడ్ డూ దాట్. లాస్ట్లో ప్రహ్లాద్ మహారాజ్నే పంపిస్తారనమాట, వెళ్ళి శాంతింపజేయనేసి. అప్పుడు ఆయన అసలు చూడండి, తండ్రిని చంపాడు. ఆయన తండ్రిని చంపితే ఈ లోకంలో ఎవరన్నా చెప్తే పగలు పెంచుకోవడం కానీ, తెలుగు మూవీస్లో చూస్తే చాలా పగలు పెంచుకొని చంపడం, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. భౌతిక ప్రపంచంలో అది జరుగుతుంది. కానీ స్పిరిచువల్ వరల్డ్లో భగవంతుడు చంపాడు అంటే అది ఆయన దయ. వాళ్ళలో ఉన్న చెడు గుణాలను చంపుతాడనేది భక్తులకు అర్థమవుతుంది. ఒక రాక్షసుడిని భగవంతుడు చంపుతున్నాడు అంటే దాని అర్థము ఆయన చంపేది ఆ రాక్షసుడి లోపల ఉన్న చెడు గుణాన్ని. ఆ విషయం భక్తుడికి తెలుసు. అలా ప్రహ్లాద్ మహారాజ్ తెలుసు, మా తండ్రిని చంపట్లేదు, ఆయనలో ఉన్న చెడు గుణాన్ని చంపుతున్నాడు. అంతగా నమ్మాడు కాబట్టి అక్కడ నిల్చొని ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇలానే తండ్రిని చంపుతున్నప్పుడు ఇలానే ఉన్నాడు ప్రహ్లాద్ మహారాజ్. ఆయనకి గార్లెండ్ సమర్పించారు. నరసింహస్వామికి గార్లెండ్ ఇచ్చాడు. ఈ విధంగా చేసినప్పుడు ఆయన పాసిఫై అయిపోయారు, ఎంతో హ్యాపీ, పీస్ఫుల్ అయిపోయారు నరసింహస్వామి. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ని ఇక్కడ కూర్చోబెట్టుకుంటారు, గోధుమ లాప్ మీద కూర్చోబెట్టుకున్నాక నరసింహస్వామి అడుగుతున్నారు, నీకేం భయం లేదా నన్ను చూస్తే? ఎవరు నా దగ్గర రాలేదు, నువ్వు ఒకటే నా దగ్గర వచ్చి, నీకు భయం లేదా అంటే ఏమన్నారు తెలుసా ప్రహ్లాద్? నాకెందుకు భయం, మీరు నా తండ్రి, నాకు అస్సలు భయం లేదు, ఆరామ్సే బయటింది, ఆరాంగా ఉంటాను, నేను ఫ్రీగా ఉంటాను, ఎందుకంటే మీరు చూసుకుంటారు నన్ను. ఇప్పుడు నరసింహస్వామికి అనిపించిందంట, అమ్మో ఇది మనకు ఒక ఫాదర్ ఉంటే ఎంత బాగా మనం కూడా ఫ్రీగా ఉండొచ్చు, ప్రొటెక్షన్లో ఉంటాం, వాళ్ళ కేర్లో ఉంటాం కదా. ఇప్పుడు మనమే గమనించుంటాం ఒక అమ్మ నాన్న మనల్ని ఎంతగా చూసుకుంటారు. ఇప్పుడు ఇండియాలో అయితే ఎస్పెషల్లీ ఇన్ ఇండియా చాలా కేర్ తీసుకుంటారు, రైట్? సో అలాంటిది ఒక తండ్రి, ఎటర్నల్ ఫాదర్ ఒకరు ఉన్నారు అంటే ఎంత కేర్ తీసుకుంటారు. అలా తీసుకున్నారని ప్రహ్లాద్ చెప్పే లోపల ఆయనలో ఉన్న ఆనందం చూసి నాకు అలా ఉండాలని అనిపిస్తుంది. సో ఇది విల్ స్పీక్ అబౌట్ దిస్ లేటర్. తర్వాత నరసింహస్వామికి ఏమనిపించింది అనేది మనం మాట్లాడుకుందాం. సో ద పాయింట్ ఇస్, ఒక ఫాదర్ మనకు ఉన్నారు అంటే ఎంత ధైర్యంగా ఉండదు చెప్పండి. భయం అనేదే ఉండదు లైఫ్లో, ఏ జరిగినా నా మంచికి అనేది మనకు తెలుస్తుంది, రైట్? సో దాట్ వే వీ షుడ్ సీ ద లార్డ్ ఇస్ సిట్టింగ్ ఇన్ us. కొంతమందికి యోగా చేస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం ఎట్లా అంటే భగవంతుడు బాగా యోగా చేస్తారు, వాళ్ళకి మనసులోనే భగవంతుడు కనబడతారు. కానీ భక్తులకి మనసులో మాత్రమే కాదు, ఇన్ అండ్ అవుట్, ఎవ్రీవేర్ దే కెన్ సీ కృష్ణ, రైట్? వాళ్ళు ఎక్కడైనా చూడగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణకి ఏం కావాలంటే ఆయన మనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఎంతో లిమిటెడ్ ఫ్రీడమే మనకు ఉండేది. ఆ లిమిటెడ్ ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం. మిస్యూజ్ చేసి ఆ ఆశ, ఆ డిజైర్, ఈ డిజైర్తో మళ్ళీ ఇంకో యోనిల్లో మన ఆశను తగ్గట్టు సమ్టైమ్స్ మనిషి జన్మ నుంచి హయ్యర్ జన్మ, లేకపోతే నాకున్న ఆశకి లోయర్ జన్మ కూడా కిందకి కూడా వెళ్ళిపోతాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ సెట్, మన డిజైర్ ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉంది. సో కృష్ణకి అన్ని ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే భక్తులు వాళ్ళకి ఇచ్చిన ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయరు, చేయకూడదు కూడా. మనకి ఈ ఆనందం, దుఃఖం అంతా కూడా ఈ కాలానే ఇస్తుంది, ఎటర్నల్ కాల. ఈ కాల ఎవరో కాదు, కృష్ణనే. సో హీ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అస్. ఆయన శాంక్షన్ లేనిదే ఏది జరగదు. ఈవెన్ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ చెప్తారు కదా, గడ్డి పోచు కూడా కదలదు అనేసి. సో ఆయన శాంక్షన్ లేనిదే ఏది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు దుబాయ్ అంతా ఎడారిలాగా ఉండేది, అసలు ఏమి ఉండేది కాదు. సో తర్వాత ఎంతెంత చూడండి, ది బెస్ట్
టవర్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ జోన్, అన్ని బెస్ట్ వచ్చేసింది వాళ్ళు. ఎలా వచ్చిందంటే ఒక హయ్యర్ స్పీషీస్, అంటే ఒక మనిషి వెళ్ళి హయ్యర్ నాలెడ్జ్ ఉన్న మనిషి పోయి టచ్ చేయడం వల్ల, ఆ ప్లేస్కి వెళ్ళి తను ఆలోచనలు యూజ్ చేయడం వల్ల. సో సిమిలర్లీ ఈ లోకంలో ఏదైనా సరే భగవంతుడు లేకపోతే అది జడం, అంటే దానికి లైఫ్ లేదు. ఎప్పుడైతే భగవంతుడి టచ్ వస్తుందో దెన్ ఓన్లీ వి ఆల్ హ్యావ్ కమ్ అవుట్. ఓకే, సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎట్లయితే కష్టం అనేది మనం అడగకుండా పిలుస్తామా కష్టాన్ని రమ్మని? కష్టాలు రా అని మనం ఏమైనా పిలుస్తామా? కష్టాలు అడగకుండా పిలవకుండే వస్తుంది, అలానే సుఖాలు కూడా పిలవకుండానే వస్తుంది. ఈ రెండు మనకి డిస్టెంట్, దీన్నే ఫేట్ అంటాం, మనం కర్మ అంటాం. ఇది ఆల్రెడీ మనకు డిస్టెంట్. మనం ఏమేమి చేస్తామో కోర్స్ ఆఫ్ టైంలో, ఎప్పుడైతే సృష్టి స్టార్టింగ్ నుంచి మనం ఏమేమి చేస్తామో దాని అంతా మొత్తం అంతా ఆయనకు తెలుసు. దానికి తగ్గట్టు మనకి ఇస్తూనే ఉంటాడు. సో కుంతి ఏదైతే చెప్తున్నారో ఇక్కడ, అదే కుంతిదేవి ఎలా చెప్తున్నారో అదే భగవద్గీతలో కూడా కన్ఫర్మ్ చేస్తారు. 9.29 శ్లోక, 9th chapter 29 శ్లోక. సమోహం సర్వభూతేషు నమే ద్వేషో అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు, నాకు ప్రతి ఒక్కరు ఒకటే, నాకు ఎనిమీస్ లేదు, నాకు ఫ్రెండ్స్ లేదు. కానీ ఎవరైతే నా భక్తులు నన్ను అన్లాయ్ డివోషన్తో నన్ను పూజిస్తారో, నాకు సరెండర్ అవుతారో, మయి తేషు చాప్యహం, నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళు నాలో ఉంటారు. చూడండి, ఇంతకంటే మనకి ఏం కావాలి? మనం భగవంతుల్లో ఉంటాం, ఆయన మనలో ఉంటారు. 9.29 భగవద్గీత, కృష్ణ ఇస్ సేయింగ్ దాట్. సో అదే కృష్ణుడికి ఎనిమీస్ అంటూ ఎవరు ఉండరు. ఆయన ఉన్న రాక్షసుని చంపాడు అంటే ఆయనలో ఉన్న రాక్షసత్వాన్ని, ఆయనలో ఉన్న డిమన్ క్వాలిటీస్ని చంపుతాడు. కానీ ఆయనకి యాక్చువల్గా యాజ్ సూన్ యాజ్ ఆ రాక్షసుడు ఎప్పుడైతే చనిపోతాడో భగవంతుడి చేతిలో వెంటనే ఆయనకి మంచి జన్మ రావడమో లేకపోతే భగవంతుడిలో కలిసిపోవడమో జరుగుతుంది. సరే, భగవంతుడిలో కలిసిపోవడం అంటే బ్రహ్మజ్యోతి రూపంలో, రైట్? సో మనకు తెలుసు బ్రహ్మజ్యోతి 3 రకాలుగా ఉంది, 3 ఫీచర్స్. అందులో ఏమని చెప్పారు? శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకం. వదంతి తత్త్వవిదస్ తత్వం యజ్ఞానమవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే. ఏమంటున్నారు? అబ్సల్యూట్ ట్రూత్ అయితే ఒకటే, కానీ అది 3 రకాలుగా ఉందన్నమాట. అబ్సల్యూట్ ట్రూత్ ఒకరే, కానీ అది 3 రకాలుగా ఉంది. ఒకటి కృష్ణ హిమ్సెల్ఫ్, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకడు. నెక్స్ట్ పరమాత్మ రూపంలో, రైట్? క్షీరోదక సాయి విష్ణు చెప్పాను కదా, పరమాత్మ రూపంలో ఉంటారు. నెక్స్ట్ మూడోది బ్రాహ్మణ్ జ్యోతి, ఆ జ్యోతి, ఆ ఏదైతే జ్యోతి ఉంటుందో ఆ జ్యోతి ఎఫల్జెన్స్, అది. ఈ 3 రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరికీ అబ్సల్యూట్ ట్రూత్ ఒకటే. ఎవరు ఏ విధంగా వెళ్ళి చేరుకుంటారు? ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, అంటే ఏ విధంగా అయితే నన్ను కోరుకుంటారు, నా దగ్గరికి ఆశ్రయిస్తారో ఆ విధంగా నేను రివీల్ అవుతాను. సో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని యాజ్ ఇట్ ఈస్, ఇప్పుడు ఓం అనేది కూడా భగవంతుడి నుంచి వచ్చింది, భగవద్గీత చెప్తారు. బట్ అంతకంటే భగవంతుడి రూపమే ఇంకా ఉంది కదా, అది ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది కదా. సో భక్తులకి ఆనందమైన ఆ రూపమే చాలు వాళ్ళకి. సో భక్తులు ఆ విధంగా ఆశ్రయిస్తున్నారు. ఇంకొకళ్ళు బ్రహ్మజ్యోతి, ఏదో ఒక మెడిటేషన్ చేస్తారు, ఒక లైట్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళిపోవాలి అనేసి, నిసెన్స్ అనమాట. దాని లోపలికి వెళ్తే మళ్ళీ చూడండి, అది చేసేటప్పుడు కష్టమే ఆ మెడిటేషన్. తర్వాత ఆయనలోకి చేరినాక ఏముండదు, ఇంకంటే వాయిడ్, అంటే ఏముండదు. అదే నేను భగవంతుడి రూపంలో మనము ఆయన్ని పూజించామనుకోండి, వర్షిప్ చేసామనుకుంటే మనకి బతికేటప్పుడు ఆనందమే, రైట్? ప్రాణం వదిలినాక ఆయనలో చేరాక ఎంతో ఆనందం కలుగుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మనం ఆయనలో చేరడం కాదు ఇక్కడ పాయింట్, అక్కడికి వెళ్ళాక కూడా ఆయనకి సర్వీస్ చేస్తాం, సర్వెంట్గా ఫీల్ అవుతాం. ఆయనే డామినేటర్, హీఈస్ అ కంట్రోలర్. ఆ ఫీలింగ్ మనకు అక్కడికి వెళ్ళి ఉంటుంది, రైట్? సో ఇది ఎంతో బాగుంటుంది. ఇక్కడ ఆనందం కలుగుతుంది, అక్కడ ఆనందం కలుగుతుంది. సో కాబట్టి ఎవరు తెలివైన వాళ్ళు ఈ పాత్ని ఫాలో అవుతారు. సో ఇలా 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తిరుపతి కొండలు, శేషాచలం హిల్స్ని చూస్తాం. దూరం నుంచి, ఎక్కడో దూరం నుంచి చూస్తే ఏదో క్లౌడీగా ఉంటుంది. చాలా దూరం నుంచి చూస్తే కొంచెం ముందుకు వస్తే ఓ ఇక్కడ హిల్ ఉందా అనేసి కనబడుతుంది, రైట్? అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకేం కనబడుతుంది? అమ్మో ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ప్రజలు ఉన్నారు, ఇంత బాగుంది. అవన్నీ మనం దగ్గరకు వచ్చేసరికి మనకు అర్థమవుతుంది. అలా దూరంగా ఉండేవాడు ఎవరైతే భగవంతుడికి దూరంగా, అబ్సల్యూట్ ట్రూత్కి దూరంగా ఉంటాడో అతను బ్రహ్మ జ్యోతి
కాన్సన్ట్రేట్ చేస్తారు, బ్రహ్మ జ్యోతిగా తెలుసుకుంటాడు భగవంతుడిని. కొంచెం భగవంతుడికి దగ్గర అవ్వాలనుకున్నప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో మనసులోనే ఉన్నాడు, లోపలే ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహిస్తాడు. ఓకే, ఇంకా దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఇంకా భక్తి చేసినప్పుడు భగవంతుడి యొక్క రూపాన్నే ఆశ్రయిస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఎవరైతే ఏ విధంగా అయితే భగవంతుడిని ఆశ్రయిస్తారో ఆ విధంగా వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో సిమిలర్లీ భక్తులు అన్న వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క రూపాన్ని, ఈ రోజు ప్రభుపాద యొక్క కోట్ కూడా అదే, ఓం అనేది కూడా భగవంతుడు కృష్ణుడి నుంచి వచ్చింది, బట్ మనకి భగవంతుడి యొక్క రూపమే ఉంది కదా, అంతకంటే మనకి ఏం కావాలి అనేసి. సో ఐ వాజ్ సో హ్యాపీ రాసేటప్పుడు సేమ్ ఇదే ప్రభుపాద ఈరోజు చెప్పారు యాక్చువల్గా. ఓకే, ఈ యోగీస్ అంతా ఎలా ఉంటారు అనేది మనం మాట్లాడుకుందాం. యోగిలంతా ఏంటంటే ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతియం యోగినః. వీళ్ళకి ఏంటంటే యోగిలకి మనసులో విష్ణువుని చూసేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళు చెప్తున్నా, మామూలుగా యోగిలు అయితే ఆ కాలంలో అయితే వాళ్ళ మనసులోనే భగవంతుని చూసేస్తారు, కానీ భక్తులు అయితే వాళ్ళ మనసులోనే కాదు బయట కూడా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మెడిటేషన్ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆశలు ఇంకా ఉంటుంది మనసులో, ఇంకోటి ఏంటంటే అటాచ్మెంట్ ఉంటుంది, కానీ చాలా అతి కష్టం మీద ఈ ఇంద్రియాల నుంచి బయటపడాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అది చాలా కష్టం, సెపరేట్ ప్రాసెస్ అది. కానీ భక్తులకి ఎంత ఈజీ అంటే జస్ట్ కృష్ణ ఒక విగ్రహము, చక్కగా ఒక విగ్రహం పెట్టుకొని ఆయనకి పూజ చేసుకుంటూ, ఆయనకి పూలమాల కుట్టుకుంటూ, ఆయనకి ప్రసాదం భోగా ఆఫర్ చేసుకుంటూ, ఆయనకి అలంకరణ చేస్తూ, ఆయన ఉన్న ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటూ, ఎనీ హౌ దే డూ సమ్ సర్వీస్, ఏదో ఒక సర్వీస్లో ఎంగేజ్ అవుతారు. అలా ఎంగేజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ ఇంద్రియాలంతా కూడా ఎంగేజ్ అయిపోతుంది భగవంతుడి యొక్క సేవలో. అప్పుడు ఏమవుతుంది, రిషికేశ ఎవరు, కృష్ణ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ ద సెన్సెస్. ఎప్పుడైతే ఆయన సేవలో మన యొక్క ఇంద్రియాలని సరెండర్ చేస్తామో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతుంది కదా. సో అదే విధంగా సో యూ కెన్ కంపేర్ మెడిటేషన్ చేయడం వల్ల ఎంత కష్టం ఉంటుంది, అదొక సెపరేట్ ప్రాసెస్. కానీ ఇక్కడ చూడండి, భక్తి యొక్క సేవ ఈ ప్లాట్ఫామ్లో భగవంతుడిని చేరుకోగలుగుతాము. అట్ ద ఎండ్ వీ విల్ అటైన్ హిమ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ us టు డూ ఈజీలీ, బికాస్ వి నో దట్ దిస్ ఇంద్రియాలు ఈ మోడ్స్ అంతా కూడా భగవంతుడికి ఎనర్జీ. భక్తులకి బాగా తెలుసు, దైవీ హేషాం గుణమయి, సో మమ మాయా దురత్యయ, ఈ మొత్తం ఈ గుణాలంతా కూడా భగవంతుడి యొక్క ఎనర్జీ. దాని నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క ఇది కావాలి, మనకి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, ఆయనకి మనం సరెండర్ అవ్వాలి. అది మనకు బాగా తెలుసు కాబట్టి మనం భగవంతుడి యొక్క సేవలో మనం మునిగి ఉంటాం. అలా ఉన్నప్పుడు ఈజీగా వీ కెన్ ఓవర్కమ్ ఆల్ దిస్ సెన్సెస్, రైట్? సరే, ఇప్పుడు ఇక్కడ కుంతిదేవి ఏమంటున్నారు, సమం చరంతం సర్వత్రా. సో భగవంతుడు చాలా దయ, ఆయన సమం చరంతం సర్వత్రా అంటే ప్రతి ఒక్కరికి సమానంగా ఇస్తాడు ఆయన, కరెక్ట్? ఆయనగా చెప్పారు, నాకు ఫ్రెండ్స్ లేదు, ఎనిమిస్ లేదు, కానీ నా భక్తులు మాత్రం నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎంతో ధనవంతులు ఉన్నారు, ఆయన అందరికీ చారిటీ ఇస్తున్నారు, చాలా చాలా పంచుతున్నారు, డబ్బులు కానీ ప్రసాదాలు కానీ అన్న ప్రసాదం కానీ అన్ని పంచుతున్నారు. సో ఆయనకు చాలా దయ ఉంది, అందరికి ఇవ్వాలి అన్న మనసు, పెద్ద మనసు ఉంది. కానీ when it comes to his own children, తన సొంత పిల్లలకి వస్తే ఎలా చేస్తాడు? బయట వాళ్ళకి ఇలా చేసినప్పుడు సొంత పిల్లలకి ఏమన్నా అడిగితే ఎలా చేస్తాడు? అలానే భగవంతుడు బయట అంటే నాన్ డివోటీస్ అంటే ప్రతి ఒక్కరు అందరికి ఈక్వల్ గానే ఉంటారు. బట్ when it comes to his devotees, ఎప్పుడైతే డివోటీస్ అంటే తన సొంత పిల్లలు, అందరం పిల్లలు మరి సొంతంగా ఒక నా ప్రాపర్టీ అన్నట్టు అనుకుంటాడు మన భగవంతుడు. సో దట్ వే హీ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎవ్రీవన్. ఇది ఎలా ఉందంటే చూడండి, సూర్యుడు యొక్క కిరణాలు ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్, అందరికీ వస్తుంది, సేమ్ రేసే వస్తుంది. బట్ మీరు తలుపులు వేసుకొచ్చుంటే ఏమవుతుంది? మొత్తం తలుపులు వేసేసి, విండోస్ వేసేసి, స్క్రీన్స్ వేసేసి మొత్తం వేసేస్తుంటే అప్పుడు సూర్యుడు యొక్క కిరణాలు ఎట్లా వస్తుంది లోపలికి? ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ us. భగవంతుడు ఈజ్ రెడీ టు షవర్ మర్సీ. ఆయన రెడీగా ఉన్నాడు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి. ఆయనకి మనం లోనా, హైయా, పోరా, రిచ్చా, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టావా ఏంటి అవి ఏం అవసరం లేదు ఆయనకి. ఆయనకు కావాల్సింది నిజమైన ఆయన చేరుకోవాలన్న ఆతృత ఎవరికైతే ఉందో, ప్యూరిటీ ఉందో,
వచ్చేస్తుంది వాళ్ళకి. అసలు అక్కడ నుంచి తప్పుకొని వెళ్ళిపోతారు. దే కాంట్ ఈవెన్ లిసన్. ఆ స్టోరీలో చెప్పాను కదా, ఆ అమ్మకి కళ్ళు పోయిందనేసి అమ్మ దగ్గర ఉంటారు, అమ్మ గురించి మాట్లాడేవాడు కాదు. అలానే ఉంది, భగవంతుడే అన్ని ఇస్తున్నాడు ప్రతి ఒక్క జీవికి, ఆయన గురించి మాట్లాడడానికి కూడా మనకు కష్టంగా ఉంది. బట్ యూ పీపుల్ ఆర్ సో వండర్ఫుల్ దట్ యు ఆర్ హియర్ టు హియర్ కృష్ణ కథ. ఎంతో చక్కగా మీరందరూ ఇక్కడ వచ్చి ఎంతో బాగా వింటున్నారు. యూ పీపుల్ ఆర్ సో బ్లెస్డ్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ కలియుగ దే ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు అసలు వినడం అన్న కాదు. ఎవరన్నా కృష్ణ అన్న అసలు తిలకం పెట్టుకొని కనబడితే అమ్మో దీస్ పీపుల్ ఆర్ క్రేజీ, వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. భయం వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే భయం. ఎందుకంటే కృష్ణుడి దగ్గర కలిస్తే మొత్తం అన్ని లాగేసుకుంటాడు, నేను ఒకటే ఉన్నానని స్టేజ్కి తీసుకొచ్చేస్తాడు. సో ఈవెన్ శ్రీల ప్రభుపాదకు కూడా ఆయన ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టుకున్నారు. ఆయనకి చాలా మంచి పొజిషన్లో ఉండింది. ఆయన అనుకుంటే రిచెస్ట్ అయి ఉంటారు ఈ వరల్డ్లో. కానీ భగవంతుడు ఏం చేస్తారు, మొత్తం అన్ని లాగేశారు. అసలు మొత్తం లాస్ అయిపోయింది, అంతా లాగేశారు. లాస్ట్కి లైఫ్ అంతా అయిపోయినాక ఈ రియలైజ్ ఓకే ఇదంతా కాదు, మనకు కావాల్సింది కృష్ణ. ఈ మన గురువు ఏదైతే చెప్పారో దాన్ని తీసుకెళ్ళాలి అనేసి. సో కృష్ణ ఇప్పుడు మనం ఒకటి మనసులో అనుకుంటే మనం మర్చిపోవచ్చు, కానీ కృష్ణ మర్చిపోడు. దానికి ఏం చేయాలో ఆయన చేస్తూ ఉంటాడు, పని స్టార్ట్ చేస్తాడు. మనం నిజంగానే ఆ సంకల్పం మన మనసులో ఉంటే భగవంతుడే దానికి దారి చూపించేస్తాడు. అందుకే భయం కృష్ణ అంటే అందరికీ, మొత్తం అన్ని లాగేసుకుంటాడు. And no loss, there is no loss at all in this Krishna conscious journey. It is only gain. You will gain the utmost treasure which no one can get it. So ఆయన అందరికీ సమానంగా ఇస్తారు. ఓకే, అందుకే చెప్తున్నారు చైతన్య మహాప్రభు కూడా జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. మన యొక్క జీవుల యొక్క స్వరూపం ఏంటి, స్వరూప అంటే రియల్ పొజిషన్ ఏంటి, కృష్ణుడికి నిత్యం దాసిగా ఉండడం. దట్ ఈస్ అవర్ రియల్ పొజిషన్. మనకి బ్రాహ్మణ్ ఎఫల్జెన్స్ కూడా భగవంతుడి యొక్క ఎఫల్జెన్స్ ఆ బ్రహ్మజ్యోతిలో వెళ్ళి చేరాలని మనకు లేదు. ఎందుకంటే అలా వెళ్ళిపోతే అక్కడ వాయిడ్ ఏముండదు. బట్ ఇఫ్ యూ గో అండ్ సర్వ్ హిమ్, ఇఫ్ యూ వర్షిప్ హిమ్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ అ సుప్రీం లార్డ్, దెన్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్. మనకు ఆయనతో అసోసియేట్ అవ్వచ్చు. ఎలాగైతే నారదముని అన్ని లోకాల్లో తిరిగేస్తున్నాడు. ఈ టైం అనేది బ్రహ్మకి ఒక టైము, మనిషికి ఒక టైము, యాంట్ ఒక చీమకు ఒక టైము, అలా ఒక్కొక్క టైం వేరు వేరు. కానీ భక్తులు నారదముని ఎలా ఉన్నారు, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడన్నా తిరగచ్చు, భగవంతుడితో మాట్లాడుకోవచ్చు, జోక్స్ వేసుకోవచ్చు. సో అది మనం కొంచెం ఈ హ్యూమన్ లైఫ్ని యూజ్ చేయాలి. భగవంతుడు ఎంతో చక్కగా సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. మొత్తం ఏ ధర్మాలు లేదు, నేను చెప్పేది నా యొక్క పాదాన్ని ఆశ్రయించండి, మీ యొక్క పాపాలని మొత్తం తీసేసుకుంటాను, మీకు మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడు ఎంతో మరీ చెప్తున్నారు. మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఆ విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి. సో కృష్ణ ఎవరికి కానీ ఇంపార్షియల్గా లేదు, పార్షియల్గా లేదు, హీస్ ఇంపార్షియల్, అందరికీ ఒకేలాగా ఉంటారు. సో 9.32 భగవద్గీత చూసామంటే మాంహి పాతాభిభాషత్య ఏభిషు పాపయోనయః. చూడండి, ఈ లోకంలో మనకి ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చూసి స్టేటస్ చూసి మాట్లాడే ప్రజలు ఉన్నారు ఇక్కడ. అలాంటిది భగవంతుడు అలా కాదు. హీఈస్ లైక్ ఏం చెప్తున్నారు 9.32 భగవద్గీత శ్లోకంలో, మీరు లోయర్ అంటే మీరు లో లివింగ్ అన్నా అయి ఉండొచ్చు, మీరు రిచ్ అన్నా ఉండొచ్చు, మీరు ఏమన్నా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు అది నాకు దాంతో పని లేదు. If you surrender unto me, then definitely you are eligible to go back to Godhead. అంటే నా దగ్గరికి రావడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఒక పెద్ద విషయం ఈ శ్లోకంలో నేర్చుకున్నాం. కృష్ణ ఈజ్ ద ఎటర్నల్ కాల. హీ హ్యాస్ నో పాస్ట్, హీ హ్యాస్ నో ప్రెసెంట్, హీ హ్యాస్ నో ఫ్యూచర్. అదే ఇన్సెక్ట్కి అయితే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, బ్రహ్మకు కూడా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎవరికైనా పాస్ట్ ప్రెసెంట్ ఉంటుంది, కానీ భగవంతుడికి అలాంటిది ముందు వెనకాల అదే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వర్తమానం అవి ఏమి లేదు ఆయనకి. భగవద్గీతలో కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు 4.1 4వ అధ్యాయం 1వ శ్లోకం ఏం చెప్తున్నారు, ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిష్వాకవే బ్రవీత్. ఏం చెప్తున్నారు, నేను ముందు ఈ సైన్స్ని ఈ భగవద్గీతని ముందు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో
ఎన్నో ఎన్నో సంవత్సరాల ముందు. ఎవరికి చెప్పాను? సూర్యుడికి చెప్పాను. వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు ఇష్వాకుకు చెప్పాడు. ఆ తర్వాత ఇది అట్లనే ఎవరికి చేరకుండా పోయింది. తర్వాత ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అంటే అర్జునకి షాకు. ఏంటి, మన ఇద్దరు ఒకే టైంలో కదా పుట్టాము, అంటే ఇంచుమించు ఒకే టైంలో కదా పుట్టాము, అదిలా ఎప్పుడో చెప్పామని చెప్తున్నారు. అంటే అర్జున నోస్ దట్ కృష్ణ ఇస్ సుప్రీం లార్డ్, అర్జునకు తెలుసు. కానీ మనలాంటి వాళ్ళ కోసం అని ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు అనమాట. నువ్వు అది ఎప్పుడో ఎలా చెప్పగలుగుతావు అనేసి అడుగుతారు అనమాట. సో కృష్ణ ఏమని రిప్లై చేశారు, మై డియర్ అర్జున, నువ్వు కూడా అప్పట్లో ఉన్నావు, నువ్వు కూడా నేను అప్పుడు చెప్పేటప్పుడు నువ్వు ఉన్నావు, కానీ నువ్వు అన్నీ మర్చిపోయావు. బట్ నేను ఏది మర్చిపోను, ఎందుకంటే ఆయనకి ముందు వెనకాల అని ఏం లేదు. హీఈస్ ఎటర్నల్. ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, కాబట్టి ఆయన ఏం మర్చిపోవాల్సిన అవసరమూ లేదు, ఆయన ఏం మర్చిపోరు. సో యూ షుడ్ నో దట్ దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. మనం అనుకుంటాం వీఆర్ ద సుప్రీం కంట్రోలర్, మన వల్ల 2 రోజుల ముందు ఏం తిన్నామో కూడా గుర్తులేదు మనకు. దట్ ఈస్ అవర్ పొజిషన్. చాలా లిమిటెడ్ బ్రెయిన్, లిమిటెడ్ మెమరీ, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. కానీ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ కృష్ణ, ఒక పార్ట్ ఆఫ్ కృష్ణ, చిన్న పార్ట్. సో కాబట్టి మనకు కూడా కొంచెం అదేంటి టాలెంట్ అవన్నీ ఉంటుంది. బట్ ఇంటెలిజెంట్ పీపుల్ అర్థం చేసుకుంటారు ఈ టాలెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఆయన ఇచ్చాడు నాకు అని తెలుసుకుంటారు. సో కృంతి ఇక్కడ ఎందుకు ఏమని చెప్తున్నారు కృష్ణని, ఎటర్నల్ టైం, కాల అని చెప్తున్నారు. అలానే సో ఎటర్నల్ టైం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ హీ ఈస్ ద కంట్రోలర్. ఈశానాం చెప్పారు కదా ఆ శ్లోకంలో, ఈశానాం అంటే సుప్రీం కంట్రోలర్. మీదే టైం కాబట్టి యు ఆర్ ద కంట్రోలర్. దేర్ ఫోర్ యు ఆర్ ద విభూ. మీకు ముందు వెనక లేదు, యు ఆర్ ద విభూ అంటే యు ఆర్ ద గ్రేటెస్ట్, యు ఆర్ ద సుప్రీం, రైట్ చెప్తున్నారు. సో వితౌట్ కృష్ణ మనకి సైంటిస్టులు చెప్తారు దీని నుంచి ఇది కనుక్కున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ముందు నోకియా ఫోన్ ఉంది, చిన్న ఫోన్, ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు సో మెనీ ఫీచర్స్ ఆర్ కమింగ్ అప్, రైట్. ఒక్కొక్క వీక్కో ఒక్కొక్క మంత్కో ఎన్నో ఎన్నో టెక్నాలజీ వచ్చేస్తుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు టాలెంట్ యూజ్ చేస్తున్నారని. ప్రభుపాద ఎప్పుడు అనేవాళ్ళు, సైంటిస్ట్ చెప్తారు దీని నుంచి అది కనుక్కున్నాం, అది నుంచి అది కనుక్కున్నాం. ఫస్ట్ ఒక మ్యాటర్ కావాలి కదా, ఒక దాని నుంచి ఇంకోటి కనుక్కోవడానికి ఒకటి కావాలి కదా, ఒక మ్యాటర్. ఆ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విషయం అడిగితే ఎవరు ఆన్సర్ చేయలేదు ఇప్పుడు దాకా కూడా. సో ద మ్యాటర్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. సో ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని భగవంతుడికి పాస్ట్ లేదు, ప్రెసెంట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఆయన ఎటర్నల్ టైం, ఆయన కాల, ఆయనకి బిగినింగ్ లేదు, అంతం లేదు, ఆయన అందరికీ ఈక్వల్గా ఉంటారు, అందరితో ఈక్వల్గా తన యొక్క దయని చూపిస్తారు అని తెలుసుకొని మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం కృష్ణుని చూడడానికి. కృష్ణుని చూడాలంటే ప్రేమాంజన చూరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. మనము కాటుక పెట్టుకోవాలంట. ఎటువంటి కాటుక? ప్రేమ అనే కాటుక. ఆ కాటుక ఎప్పుడైతే కంటికి పెట్టుకుంటామో అప్పుడు భగవంతుని మనం చూడగలుగుతాం. ఈ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్తో మనం చూడలేము. ఎప్పుడైతే ఈ మొత్తం ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలు మనం ఉపయోగిస్తామో అప్పుడు అది పర్ఫెక్ట్ అవుతుంది. అలా పర్ఫెక్ట్ అయినప్పుడు వీ విల్ బి ఏబుల్ టు సీ కృష్ణ నాట్ ఓన్లీ ఇన్ అవర్ హార్ట్, మనసులోనే కాదు అన్ని చోట్లను చూడగలుగుతాం. పండిత సమదర్శిన. సో దట్ ఈస్ ఇట్. సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కృష్ణ కాన్సెప్ట్. ప్రభుపాద్ ఇస్కాన్ స్థాపించడానికి ఎందుకు చేశారు అంటే ప్రతి ఒక్కరూ ఆ కృష్ణ చైతన్యంలో ప్రతి క్షణాన్ని గడపాలి అనేసి. అలా గడిపితే ఎప్పుడు చావస్తుందో మనకు తెలీదు. ఆ లాస్ట్లో భగవంతుడిని తలుచుకుంటూ ప్రాణాన్ని వదులుతాం అనమాట. So this is a very important lesson, a very important science everyone has to take note of, right? Okay. So ఈరోజు ఏకాదశి యొక్క కథ మీరందరూ విన్నారా, చదివారా? సింపుల్గా బ్రీఫ్గా ఊరికే అలా చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఇన్ తెలుగు యూ కెన్ గివ్ మీ. సో ఇది వచ్చేసి ఫస్ట్ రాముడు వశిష్ఠ మునిని అడుగుతారనమాట. నేను చాలా బాధను అనుభవిస్తున్నాను, సీతాదేవిని వదిలేసి సీతాదేవి దగ్గర నుంచి దూరంగా ఉండి చాలా బాధను అనుభవిస్తున్నాను. ఈ బాధని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి అంటే రాముడు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సుప్రీం లార్డ్, కానీ మన కోసం అనేసి వశిష్ఠ మునిని అడుగుతున్నారనమాట. అప్పుడు వశిష్ఠ ముని చెప్తారు వైశాఖ శుక్ల ఏకాదశి, వైశాఖ ఆ టైంలో వచ్చే ఏకాదశి, దీన్నే మనము మోహిని ఏకాదశి అంటాము. ఇది చాలా, ఈ ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ అంటే మేరు పర్వతం ఎంత పెద్దది అంత బెనిఫిట్స్ వాళ్ళు పొందగలుగుతారు.
సో ఆ విషయం చెప్తారనమాట. మనకి ఏదైతే మన దారిలో ఏవైతే ఆబ్స్టకల్స్ ఉంటాయో, ఏదైతే హిండ్రన్సెస్ అంటారు కదా, అడ్డాలు ఉంటాయో, ఆ అడ్డాలంతా కూడా తొలగిపోతాయి అన్నమాట. మనల్ని ఈ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇగ్నోరెన్స్, మన ఈ డార్క్నెస్లోనే మనం ఇది మనకు ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ ఆ ఫ్రీడమ్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామంటే, మాకు ఎండ వద్దు, నేను తలుపులంతా మూసేసుకుంటాను, నేను చీకట్లో ఉంటాను అని మనమే ఆ ఫ్రీడమ్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాం. సో ఎవరైతే ఈ ఏకాదశి, పర్టికులర్గా ఈ ఏకాదశి చేస్తారో వాళ్ళు ఈ మాయ అనే డార్క్నెస్ నుంచి కూడా బయటపడతారనమాట. ఈ చీకటి నుంచి కూడా బయటపడి భగవంతుడు ఆ వెలుగులోకి వాళ్ళు వస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు అన్నిటికంటే మనకి ఇదే కావాలి, రైట్? సో ఇంకో కథ, వశిష్ఠముని అడిగినప్పుడు వశిష్ఠముని ఒక కథ చెప్తారు. ముందు జరిగింది, బ్యాంక్స్ ఆఫ్ సరస్వతి రివర్లో సరస్వతి నది ఒడ్డున ద్యుతిమాన్ అనే రాజు ఉంటారు. ఆయన చంద్రవంశంకి చెందినవారు. ఆయన రాజ్యంలో ధనపాల అనే ఒక అతను మర్చెంట్ ఉంటారు. ఆయనకి 5 మంది పిల్లలు, దుష్టబుద్ధి, సుమన, ద్యునిమాన్, మేధావి, సుకృతి. సో ఈ 5 మంది పిల్లల్లో దుష్టబుద్ధి చాలా చాలా మోసం, అంటే తనకు అన్ని చెడు వ్యసనాలే, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వరు, ఇంకా ప్రాసిక్యూట్స్తో కలిసి ఉంటాడు, చాలా తప్పులు చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరికి పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది, ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. దాంతోపాటు అబద్ధాలు చెప్పడం, చాలా లెక్క రాసుకోవచ్చు ఆయనది, అన్ని తప్పులు చేస్తాడు అనమాట. సో అలా తప్పులు చేసి ఆయన ఒకరోజు ఒక ప్రాసిక్యూట్ మీద షోల్డర్ మీద చెయ్యి వేసుకొని, ఆమె అంటారు కదా, చెయ్యి వేసుకొని నడుస్తూ పోతుండగా వాళ్ళ నాన్నగారు చూసేస్తారు. ధనపాల చూసేసి ఆయన్ని బయటకు పంపించేస్తారు. నువ్వు వెళ్ళిపోయి, ఇంకా నాకు అవసరం లేదు నువ్వు అనేసి. వెళ్ళిపోయాక ప్రాస్టిట్యూట్స్ కూడా కొన్ని రోజులు ఉంటారు, కానీ ఇంకా డబ్బులు అవి లేదు ఈయన దగ్గర, ఇంకా దొంగతనం చేయడం స్టార్ట్ చేసినా కూడా డబ్బులు సరిపోవట్లేదు అనేసి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అంతా వదిలి వెళ్ళిపోతారు. సో దెన్ వాట్ హ్యాపెండ్, ఆయన అట్లే ఫారెస్ట్లోకి వెళ్తాడు. ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు కౌండిన్య ముని, అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారు అంటే, అక్కడ వేటాడి, అక్కడ జంతువులంతా వేటాడి దాన్ని చంపి ఆ మాంసాన్ని తినేవాడు. చాలా రిలీజియస్ యాక్ట్స్ అని చేసేవాడు ఫారెస్ట్లో కూడా. చేసేటప్పుడు లాస్ట్లో ఒక రోజు ఏదో సుకృతి వల్ల కౌండిన్య ముని అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చింటే ఆయన యొక్క క్లాత్స్ నుంచి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ పడుతుంది. ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఆయన బాడీ మీద పడింది. ఎవరి బాడీ మీద? దుష్టబుద్ధి బాడీ మీద. ఎప్పుడైతే అది పడిందో తనకు వెంటనే ఆ ఇగ్నోరెన్స్ నుంచి బయటపడతారు. బయటకు వచ్చి వెంటనే అడుగుతారు, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో తప్పులు చేశానంటే చెప్పలేను, ఈ తప్పుల నుంచి నేను బయటపడాలంటే ఏదన్నా ఒక మార్గాన్ని ఇవ్వండి అనేసి అంటారు అనమాట. అప్పుడు కౌండిన్య ముని ఆయన చెప్తారు, వైశాఖ శుక్ల ఏకాదశి ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు కరెక్ట్గా పాటించు, అది చేసినప్పుడు నీ యొక్క పాపాలు అన్నీ తొలగిపోతుందని. సో ఆ విధంగా చక్కగా పాటిస్తాడు, భగవంతుని చేరుకుంటాడు, ముక్తిని పొందుతాడు అనమాట. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. మనకు తెలుసు ఆల్రెడీ, మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం, ఏకాదశి చాలా చాలా ఇంపార్టెంట్. హరినివాస, కృష్ణుడు నివసిస్తాడు ఈ రోజు, కృష్ణుడికి ఎంతో ప్రియమైన రోజు ఇది. సో ఈ రోజు మనం ఎంత వీలైతే అంత చాంటింగ్ చేయాలి, ఎంత వీలైతే భగవంతుడి గురించి మాట్లాడాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈరోజు ఫాస్టింగ్ ఆన్ ఫుడ్, ఫీస్టింగ్ ఆన్ కృష్ణనామ, భగవంతుడి యొక్క నామాన్ని ఫీస్టింగ్ అంటే ఎంత వీలైతే అంత నామజపము చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీలైతే రేపు కలుద్దాం, మెసేజ్ పెడతాను ఇన్ ద గ్రూప్. ప్లీజ్ ఫాలో మీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. श्रील प्रभुपाद की जय.